హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. సో, మనం రీసెంట్ టైమ్స్‌లో మన ఛానల్‌లో ఊటీ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తున్నాం కదా! సో, ఈరోజైతే దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ వ్లాగ్‌నైతే కవర్ చేద్దామండి. సో, ఇందులో ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే చాలా ఉంది. సో, లాంగ్ వీడియో పెడుతున్నాను. బోర్ అనుకోకుండా వ్లాగ్‌నైతే ఎండ్ వరకు చూడండి. చూడ్డానికి చాలా ఉంది. ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా చాలా ఉంది ఇందులో. అందుకని కొంచెం లెంతీగా ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే గనక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే మీరు ఎన్ని లైక్స్ కొట్టగలిగితే అన్ని లైక్స్ కొట్టండి. ఎందుకనంటే మీరు కొట్టే ఒక్కొక్క లైక్ మన ఛానల్‌ని, ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం ఊటీ రోజ్ గార్డెన్ తర్వాత నెక్స్ట్ ట్రిప్ అనమాట ఇది. నెక్స్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ ఊటీ. ఇది దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిన ప్లేస్. ఊటీలో మనం చూడ్డానికి చాలా బావుండిన ప్లేస్‌లో ఇదొకటి. వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫోటోస్ దిగడానికి కానీ, లేపోతే చూడ్డానికి వ్యూ పాయింట్స్ అయితే చాలా బావున్నాయండి. అందరూ నాలాగే మొబైల్స్ పట్టుకొని చక్కగా వీడియోలే తీసుకుంటున్నారు అక్కడ అందరూ గూడా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేంటంటే లైటింగ్ బాగా ఉన్నప్పుడే మంచిగా పిక్స్ అన్నీ తీసేసుకుంటున్నాం అనమాట. వీళ్ళంతా మాతో పాటు వచ్చిన మా టీమ్ మెంబర్సే. సో, ఫస్ట్ మనకింకా చీకటి పడిపోతుంది అనేటప్పటికి మేము ఇంకా ఫోటోస్ అవి తీసేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి చూస్తే ఇలా అడ్వెంచర్ గేమ్స్ అన్నీ కనబడతాయి. జిప్ లైన్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. కానీ మాకు కొంచెం భయం వేసిందనమాట. పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా! ఎంకరేజ్ చేసి పంపించలేకపోయాము. మేబీ వాళ్ళు గ్రో అయిన తర్వాత వాళ్ళెళ్తారేమో నాకైతే తెలీదు. నాకైతే అంత ధైర్యం లేదు. అడ్వెంచర్ గేమ్స్ ఎక్కేసే అంత ధైర్యం లేదు. హైట్స్ అంటే భయం అనమాట బేసికల్‌గా. సో, అందుకనే చెప్పేసి జస్ట్ అలా చూసే ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఆహ్, ఔట్ సైడ్ లొకేషన్స్ అయితే మాత్రం ఇక్కడి నుంచి అంటే ఇదొక వ్యూ పాయింట్ టైప్ అనమాట. బ్రిడ్జ్ ఎక్కి మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి లేపోతే టీ ఫ్యాక్టరీకైనా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఎంట్రీ వే అలా ఇచ్చారనమాట. కానీ దానికి బిఫోరే ఇలా వ్యూ పాయింట్ ఉంది. ఎంత బావుందో కదా! నాకైతే 'నువ్వు నువ్వు' సాంగ్‌లో ఉంటుంది చూసారా లొకేషన్స్ అలా అనిపించాయి. రియాలిటీకైతే ఇంకా బావుంది కెమెరా కన్నా. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఫస్ట్ అయితే మనకి ఎంట్రీ దగ్గర చెప్తాను మీకు. ఎంట్రీ దగ్గర ₹20 కలెక్ట్ చేశారండి. యాక్చువల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకొక టీ ఫ్యాక్టరీది, చాక్లెట్ ఫ్యాక్టరీది అంటే చేతికొక ట్యాగ్ లాగా వేస్తారనమాట. అది వేసుకొని మనం వెళ్ళాలి. అది ఎంట్రీ ఫ్రీ. కాకపోతే మా దగ్గర ₹20 చార్జ్ చేశారు. ఇట్స్ ఓకే. ₹20 టీ తాగడానికి చార్జ్ చేశారేమో అనుకోని మేము ఇచ్చేసామనమాట. సో, లోపలికెళ్తుంటే ఫస్ట్ మనకి టీ మ్యూజియం వస్తుంది. ఈ టీ మ్యూజియంలో ఏంటి అనంటే ఆరిజిన్ ఆఫ్ టీ. సో, లెజెండరీ ఆరిజిన్స్ ఆఫ్ టీ అని చెప్పేసి టీ హిస్టరీ అంతా అక్కడ రాశారనమాట. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పీపుల్‌ని కూడా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉంది కదా! ఫస్ట్ పిక్చర్ వచ్చేసి చైనాలోని, తర్వాత ఇది జపాన్, ఇంకా ఆరిజిన్స్ ఆఫ్ టీ ఇన్ ఇండియా, అలా డిఫరెంట్ పిక్చర్స్‌తో వేశారనమాట. మీకు తెలుసు కదా! తాజ్ అని చెప్పేసి మనకి యాడ్ కూడా వస్తుంది కదా! సో, అలాగా టీని మనకి ఎలాగా ఎక్స్‌పోర్ట్ చేస్తాము. తర్వాత ఇంగ్లాండ్‌లోని నెక్స్ట్ చాలా డిఫరెంట్ కంట్రీస్‌లోని కూడా ఎలా అయితే టీ అనేది ఉద్భవించింది అని చెప్పేసి లేదా ఒరిజినేట్ అయిందని చెప్పేసి అక్కడ మనకి ఒక పిక్చర్స్ లాగా పెట్టారనమాట. నెక్స్ట్ అలా చూసుకొని ఆ ఫ్రేమ్స్ చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము మేము ముందుకైతే. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి టీ ఫ్యాక్టరీ అంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ ఇక్కడ చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసారు కదా! మనకి ఊటీ టీ ఎస్టేట్స్‌లో నుంచి వచ్చిన ఒరిజినల్ టీ ఆకులనమాట. ఇట్లా ఉంటాయి. ఈ టీ ఆకులంతటిని తీసుకొని అంటే చూసారు కదా! మనకి బుట్టల్లో వేసుకొని వస్తారు కదా! అట్లా వేసుకొని వచ్చి ఇట్లా గన్నీ బ్యాగ్స్‌లా ఉన్నాయి కదా! ఆ బ్యాగ్స్‌లోని వేసేస్తారనమాట. ఆ బ్యాగ్స్‌లో నుంచి ఇదంతా మిషనరీ. మొత్తం టీ ప్రాసెస్ అంతా మిషనరీ ద్వారానే జరుగుతుంది. సో, ఆ ప్రాసెస్ అంతటిని నేను మీకు ముందుకు చూపిస్తాను. చూసేసేయండి. టీ పొడి తీసుకోవాలి. సో, ఇప్పుడు కింద అందరూ మిషనరీ అంతా చూపిస్తుంది.
టీ ఫ్యాక్టరీ కానీ వాడు 20 రూపీసే వస్తాడు. రాండి రాండి వీడియో కానీ కనబడుతుంది అంటే ఉందనేసి దగ్గరికి వెళ్ళి నేను కిందకి వెళ్తాను కదా చేస్తాను. ఇలా ఇలా తాగు తాగు తాగు. ఒరిజినల్ టీ పౌడర్స్ కొనుక్కొని వెళ్దాం అమ్మమ్మకి తానమ్మకి. ఓకే అమ్మమ్మకి ఝాన్సీకి ఝాన్సీ తాగదు. పద పద. ప్యాకింగ్ మామూలుగానే ఉంది. కాదు చల్లగా బాగుందా? మామూలుగానే ఉంది కదా. టీ ఫ్యాక్టరీ అంతా విజిట్ చేసిన తర్వాత మనకు అక్కడ మంచిగా టీ ఇస్తారనమాట. అక్కడ టీ తాగేసి మిగతాది ఇక్కడ ఇంకా షాపింగ్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ అంతా అమ్ముతారనమాట. వైట్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ చాలా ఉన్నాయి ఫ్లేవర్స్ అయితే కూడా. ఇవంతా ఇక్కడ ఇక్కడ ప్రాసెస్‌తో అంటే ఒరిజినల్ టీ ఆకులు కదా! చాలా మంచిదని కూడా చెప్పారనమాట. మా అత్తయ్య ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం. వాళ్ళకొకటి, మాకొకటి, మమ్మీ వాళ్ళకొకటి ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. బావుంది టీ అయితే ఓకే. టేస్ట్ అంతా మరీ సూపర్ అని చెప్పను గానీ, మరి ఎంతైనా సరే ఒరిజినాలిటీయే కదా! సో, కొంచెం కాస్ట్ వచ్చేసి మనకి టీ ప్యాకెట్ 250 గ్రామ్స్ 120 రూపీస్ అయితే పడిందండి. అదే కాకుండా ఇక్కడ మనకి నీలగిరి తైలం మెయిన్ ఏంటంటే ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి చెప్పేదేంటంటే నీలగిరి తైలం, యూకలిప్టస్ ఆయిల్స్ అవి తీసుకోమని అంటారు కదా! ఇక్కడంతా ఏంటంటే ఊటీ అనేది కొండ ఏరియా కదండీ! సో, మంచిగా ఇలాంటివన్నీ చాలా మంచిగా దొరుకుతాయన్నమాట. సో, ఆయిల్, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అక్కడ మేము చూస్తున్నాం ఏదైనా ఫేస్ ప్యాక్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం గానీ, ఒక్కొక్కటి 2000 అబోవ్ చెప్పారనమాట. అంత కాస్ట్ పెట్టి కొని మనం యూజ్ చేయకపోతే డబ్బులైతే వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. అట్‌లీస్ట్ నేనైతే ఒక లిప్ స్క్రబ్ అయినా తీసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ చూసారు కదా లిప్ బామ్స్ అన్నీ అమ్ముతున్నారు కదా! అదైతే తీసుకుందాం అని అనుకున్నాను ఫస్ట్. అది కూడా ఏంటంటే 299 అలా చెప్పారనమాట. బట్ ఎందుకో ఇంకా తీసుకోలేదు. చూసి అలా వదిలేసాం అనమాట. ఆల్మండ్ క్రీమ్ ఇదైతే 1500 చెప్పారు. కుంకుమాది తైలం, కుంకుమాది ఫేస్ క్రీమ్ అని ఉంది. నైట్ క్రీమ్ అంట అది. అదైతే 2400 రూపీస్ చెప్పారండి. సో, ఇవన్నీ ఒరిజినల్ అని అన్నారు. యెస్ ఒరిజినలే కావచ్చు. కానీ
మనకి ఎంతవరకు సూటబుల్ అవుతాయో లేదో తెలియకుండా అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళడం అనేది నాకెందుకో అది కరెక్ట్ కాదని అనిపించిందనమాట. టీ ఫ్యాక్టరీ చూడడం పూర్తయిపోగానే మనకు ఒక చిన్న ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఒక నారో బ్రిడ్జ్‌లా ఉంటుంది. దాని గుండానే మనం అలా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేస్తుందనమాట. టీ ఫ్యాక్టరీకి, చాక్లెట్ ఫ్యాక్టరీకి కామన్ ఎంట్రీవే. సో, ఇది చూడడం అయిపోగానే అందులోకి వెళ్ళిపోవచ్చు. టీ ఫ్యాక్టరీ ఎంత బావుందో దానికి డబల్ రెట్లనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రాసెస్ మేకింగ్ కూడా చూడడానికి చాలా బావుంటుందనమాట. పిల్లలైతే ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. మనకి ఎంట్రీ వేలో ఒక్కొక్క చాక్లెట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. టేస్ట్ చూడమని చెప్పేసి చాక్లెట్ ఇస్తారు మనకి అక్కడ. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఇది హోమ్‌వుడ్ అనమాట. వీళ్ళ బ్రాండ్ వచ్చేసి హోమ్‌వుడ్. ఓకే. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. చాక్లెట్ బాక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ రూ. 100. సో, రూ. 100 నుంచి అలా స్టార్ట్ అయ్యి ఇంకా 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ మన ఇష్టం. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి. మేమైతే ఒక బాక్స్ తీసుకున్నామండి. అదైతే రూ. 250 అనమాట. చాక్లెట్ బాక్స్ ఆల్ వెరైటీ బాక్స్ ఉంటుందనమాట. అదైతే రూ. 250. సో, అవన్నీ తీసుకున్నాం. ఇక్కడ చాలా బాగున్నాయి. వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ నిజం చెప్పాలంటే స్పెషల్‌గా చెప్పాలి అనంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువతో చాక్లెట్ మాత్రమే. ఇదిగోండి మేము తీసుకున్న బాక్స్ అయితే అదనమాట. అక్కడ పైనుంది కదా! మా హస్బెండ్ అక్కడ పేమెంట్ చేస్తున్నారనమాట. అది తీసుకున్నాం. సో, చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ కూడా అయిపోయింది. సో, ఇంకా అలా అలా ముందుకు వెళ్తే మనకొక చిన్న షాపింగ్ పెట్టారనమాట ఇక్కడ. అది కూడా ఏంటంటే స్వెటర్స్ ఉంటాయి. ఊటీలో ఎక్కడ చూసినా షాపింగ్ అనంటే మనకి ఏముంటాయంటే క్యారెట్స్ చాలా బావుంటాయండి. రూ. 50కి 5 ఇస్తారు. అవి ఉంటాయి. తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్వీట్ పొటాటో అంటే అలాగే ఉంటాయన్నమాట. స్ట్రీట్ ఫుడ్ అంటే ఇక్కడ స్వీట్ కార్న్ అవే దొరుకుతాయి ఎక్కువగా. బాయిల్డ్ స్వీట్ కార్న్ గానీ, ఫ్రూట్స్ కానీ అవే దొరుకుతాయి. దాని తర్వాత ఎక్కడ చూసినా సరే స్వెటర్స్ అదేంటి మనకి మఫ్లర్స్ ఇవే దొరుకుతాయన్నమాట. ఊటీలో మొత్తం మేము కవర్ చేసిన ప్లేసెస్‌లో ఎక్కడ చూసినా సరే ఇవే ఉన్నాయి. అంతకు మించి అయితే ఇంకేం లేవండి. తర్వాత ఎక్కడ ఇంకా మనకి ఇక్కడే కాకుండా బయట కూడా కొన్ని ఔట్‌లెట్స్‌లో టీ టీని ఇక్కడ చాక్లెట్స్‌ని అమ్ముతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఏ షాప్‌లో చూసినా సరే బొటానికల్ గార్డెన్స్ దగ్గర కూడా ఫుల్ షాపింగ్ ఉంటది. అక్కడ కూడా ఇవే అమ్ముతారనమాట. సో, మనకి పెద్దగా ఇంకా అంటే వెళ్ళి మనం చూడగలిగినవైతే ఇవే. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ దిగిన తర్వాత మనకి నెక్స్ట్ చూపిస్తున్నాను చూసారా? ఇక్కడ స్వెటర్స్ ఉంటాయన్నమాట. కాకపోతే స్వెటర్స్ ఏంటంటే మంచి క్వాలిటీ చాలా బావుంటాయి. అంటే చలి ప్రదేశం కదా! మనకైతే మోస్ట్‌లీ దొరికేవి ఇవే అనమాట. ఇంకా మంచి క్లచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా చాలా బావున్నాయి. సో, ఇది కూడా చూసేసేయండి. ఇక్కడ మనకేంటంటే డెలివరీ కౌంటర్ ఉంటుందనమాట. మేము తీసుకున్నాం కదా చాక్లెట్ బాక్స్. అక్కడ పైన పేమెంట్ చేసేస్తే కిందకొచ్చాక ఇది డెలివరీ కౌంటర్ ఇక్కడ ఇస్తారు మనకి. సో, చూపిస్తున్నాను చూసారా డెలివరీ కౌంటర్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పేమెంట్ ఇలా చేస్తున్నారు. తర్వాత మీలోపు కొంచెం మా మామయ్య గారికి స్వెటర్ కొందాం అని చెప్పేసి తీసుకున్నాం. బట్ అప్పటికి క్లోజింగ్ టైమ్ అంట. 6:30 దాటిన తర్వాత బిల్లింగ్ చేయమంటే చేయమని చెప్పేసారు. స్వెటర్ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట. ఓకే. బట్ జస్ట్ అలా ఒకసారి షాపింగ్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి కొంతసేపు అక్కడ చూస్తున్నాము. సో, వీళ్ళైతే ఊటీలో ప్రతి ప్లేస్ చెప్పాను కదండీ! 6:30 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు. మనం ఎంత డబ్బులు ఇస్తామన్నా సరే వాళ్ళు అక్కడ చెయ్యరనమాట. ఇదైతే ఈ పద్ధతి అయితే బావుంది నిజంగా. అంటే టైమే. ఇంక దేనికోసం, ఎవరి కోసం వాళ్ళు ఆగరు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ ప్లేస్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నేను మళ్ళీ, 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 మళ్ళీ చూసుకొని ఎంజాయ్ చేసిన వీడియో కూడా ఇదే అనమాట. నా పర్సనల్‌గా నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే బావుంది. లైవ్‌గా చూడడానికైతే చాలా అనిపించిందనమాట. సో, దిస్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ ఇంకా. మేమందరం బయటికి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. దాని తర్వాత చిన్న లేజర్ షో అయితే వేశారు. అదేంటో అనేది నాకు నిజంగా అర్థం కాలేదు. సో, ట్రై చేశాను తీయడానికి కానీ నాకేం అర్థం కాలేదండి. అడ్వెంచర్ గేమ్స్ కూడా చూడాలి. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేస్తాము. ఇక్కడ క్లచెస్, బ్యాగ్స్ కూడా బాగున్నాయి. 700 అలా ఉన్నాయన్నమాట. నేను ఒక క్లచ్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ అది 700 అలా చెప్పారు. బాగున్నాయి. క్వాలిటీ అయితే కూడా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వారికి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.